వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంట ఏదో దుష్ప్రచారం చేస్తుందంట చంద్రబాబు నాయుడు గారి మీద. సజ్జల భార్గవరెడ్డి గారు, సజ్జల గారు, జగన్ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద అసభ్యకర పోస్టులు పెట్టించేస్తున్నారని చెప్పి వాళ్ళు వెళ్ళి నిన్న కంప్లైంట్ ఇస్తే నవ్వొస్తా ఉంది. అసలు మీదే ఒక ఫేక్ పార్టీ, మళ్ళీ మీ ఫేక్ పార్టీ మీద మళ్ళీ డీప్ ఫేక్ పోస్టులు పెట్టి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంటది? ఆల్రెడీ ఓ పక్క కల్తీ పాలు, ఇంకో పక్క కలుషిత నీరు. అక్కడ కల్తీ పాలతో 6 చనిపోవటం, అక్కడ కలుషిత నీరుతో డయేరియా వచ్చి 4 చనిపోవటం. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, ఏ జిల్లా వెళ్ళినా ఏ నియోజకవర్గం వెళ్ళినా వందలాది సమస్యలు ఈరోజు ప్రజలకి సమస్యలతో ప్రజలందరూ ఈరోజు అల్లాడుతూ ఉంటే అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ చేస్తా ఉంటే ఏదైతే అడ్రస్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా మీద ఏదో ఒక రకంగా మళ్ళీ తప్పుడు కేసులు పెట్టి నిరోధించాలనేటటువంటి ప్రయత్నం, నియంత్రించాలనేటువంటి ప్రయత్నం. వాళ్ళు ఎవరో పోస్ట్ పెట్టుకుంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి? మాకు అఫీషియల్ సోషల్ మీడియా అంటే దానికి ఒక పేజ్ ఉంటుంది, అఫీషియల్ పార్టీ అంటే దానికి ఒక పేజ్ ఉంటుంది. సో అన్ని అఫీషియల్ గా ఉంటాయి. ఎవరో ఏదో పోస్టు మీ మీద పెట్టుకుని పెడితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేసి అసలు మా సోషల్ మీడియా ఎవరు నడుపుతున్నారో మీకు తెలియదు. మరి మీరు ప్రభుత్వంలో ఎట్లున్నారో నాకు అర్థం కాల. సజ్జల భార్గవ గారు ఇప్పుడు సోషల్ మీడియా ఏం చూడటల్లా, కానీ సజ్జల భార్గవ గారు అంట కుట్ర బన్నేశాడంట, సజ్జల గారు కుట్ర బన్నేశాడంట, చంద్రబాబు నాయుడు గారి మీద అసభ్యకర పోస్టులు పెట్టించేస్తున్నారంట. అసలు మీ మీద అసభ్యంగా పెట్టించాల్సిన అవసరం ఏంది? మీ ప్రభుత్వం అసభ్యంగా అశ్లీలంగా తయారైందనేది కనపట్లేదా? అసెంబ్లీ సాక్షిగా బేబీ బేబీ అంట ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీలో వాట్సాప్ వీడియో కాల్లు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే, అర్ధరాత్రి వాట్సాప్ వీడియో కాల్ చేసే కోన రవికుమార్ లాంటి వాళ్ళు, ఇంకా మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఆదిమూలం నుంచి మొదలుకొని నజీర్ దాకా, అవతల పక్క శ్రీకాకుళం నుంచి అవతల చిత్తూరు దాకా ప్రతి జిల్లాలో మీ ఎమ్మెల్యేలు అశ్లీలంగా అసభ్యంగానే కదా ప్రవర్తిస్తుంది. అవన్నీ ఓపెన్ గానే వీడియోలు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా మీ మీద మేము అసభ్యకరంగా మళ్ళీ క్రియేట్ చేసి పెట్టించాల్సిన అవసరం ఏముంది? అయినా అసలు ఈ ఫేక్ ఫ్యాక్టరీలకి ఆద్యులు ఎవరు? ఈ ఫేక్ పోస్టులకు ఆద్యులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొత్తంగా మనం చూస్తే M6 ఫార్ములాతో రాజకీయం నడిపాడు ఇప్పటి వరకు. ఒక ఎం అంటే మనీని అడ్డం పెట్టుకొని, ఇంకో ఎం అంటే మద్యాన్ని అడ్డం పెట్టుకొని, ఇంకో ఎం అంటే మగువలను అడ్డం పెట్టుకొని, ఇంకో ఎం అంటే మీడియాని అడ్డం పెట్టుకొని, ఇంకో ఎం అంటే మడ్రస్ చేయించి, ఇంకో ఎం అంటే ఇలాంటి మార్ఫింగ్ వీడియోల్ని, ఇలాంటి ఇప్పుడు AI వీడియోలతోనో, ఏదంటే బట్టలు లేకుండా నగ్నంగా కార్టూన్ లేసో రామారావు గారి దగ్గర నుంచి మనం చూసుకుంటే మీ ఈనాడు పత్రికల్లో ఎన్ని వేయించినాయి. మీ రాజకీయ జీవితం M6 ఫార్ములాతో ముడిపడి ఉంది.